అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి కబడ్డీ క్రీడాకారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీరు అందరూ కూడా మరి ఇప్పుడు మా అందరికీ కూడా కబడ్డీ క్రీడాకారులకు స్వాగతం సుస్వాగతం. పాండర్ విలేజ్ బి టీం వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అఫీషియల్ వీరు కబడ్డీ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలో తెలంగాణ రాష్ట్రంలో ఇదే టోర్నమెంట్ బెల్లంపల్లి టౌన్ లో పెట్టాలి. మా ఏసీపీ గారిని రిక్వెస్ట్ చేసుకుని నేను నా దగ్గర పెట్టుకుంటా సార్. మా సిపి గారు ఏం చెప్పినంటే ప్రతి సబ్ డివిజన్ లో ఒక టోర్నమెంట్ పెట్టాలి. ఇప్పుడున్న సినారియోలో గంజాయి అనేది బెల్లంపల్లి రూరల్ లోనే ఉంటారు. మరి వారి కబడ్డీ క్రీడాకారులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా భీమిని ఏసీపీ పరిధిలో ఉన్నటువంటిది భీమిని మండలం కబడ్డీ క్రీడాకారులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా కాసుపేట మండలంలో ఉన్నటువంటి ఎస్ఐలు మరియు దేవపూర్ ఎస్ఐ గారు మరి ఆ కబడ్డీ క్రీడాకారులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా కాసుపేట బి టీం వారికి కూడా మరి ఇక్కడ రావడం జరిగింది. వారు కూడా దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ, అదేవిధంగా ఏసీపేటలో ఉన్నటువంటి క్రీడాకారులకు కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మందమరి టౌన్ లో ఉన్నటువంటి సిఐ గారు మరియు ఎస్ఐ గారు ఉంటారు. మరి వారి కబడ్డీ మందమరి మండల్ కబడ్డీ క్రీడాకారులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మందమరి బి టీం వారికి కూడా కబడ్డీ క్రీడాకారులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా రామకృష్ణాపూర్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ యొక్క తాండూరు మండల్ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి కుమార్ సార్ గారు సభ వేదికను నడిపించవలసిందిగా కోరుచున్నాను. ఇలాంటి మత్తు గుట్కా లాంటి ఒక శత్రువుని బయటికి పాల్గొనే ఉద్దేశంగా నెక్స్ట్ మ్యాచ్ రేపూల్ నెన్నల వర్సెస్ భీమిని. బి రెడీ. సినారియోలో గంజాయి అనేది చిన్న చిన్న విలేజ్ యూనిఫామ్ జాబ్ లో ఫిజికల్ ఈవెంట్స్ క్వాలిఫై కావాల్సి ఉంటది.
రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, ఇవన్నీ హై జంప్ ఉంటాయి అన్నమాట. ఏదైనా యూనిఫామ్ జాబ్ కావాలంటే, పోలీస్ కావాలన్నా, ఎక్సైజ్ పోలీస్ కావాలన్నా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేయాలన్నా, ఆర్మీలో పోవాలన్నా, నేవీలో పోవాలన్నా, ఎయిర్ ఫోర్స్ లో పోవాలన్నా, సో అలాంటి జాబ్స్ పోవాలంటే మనకు క్రీడలు, స్పోర్ట్స్ బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనం శారీరకంగా బాగా దృఢంగా ఉంటాం. ఆ ఈవెంట్స్ క్వాలిఫై కావాలి. అవుట్ ఆఫ్ 5 ఈవెంట్స్ మినిమం ఒక 3 ఈవెంట్స్ అయితే క్వాలిఫై కావాలి మేమున్నప్పుడు. అప్పుడు నేను 1992లో డిగ్రీ అయిపోయింది, మధ్యలో ఒక 2 years గ్యాప్ వచ్చింది. నేను చాలా బక్కగా ఉన్నాను. నిజంగా చెప్పాలంటే గట్టిగా అవుతే కొట్టుకపోయేటట్టున్నాను నేను. చాలా మంది ఫ్రెండ్స్ తర్వాత అందరూ వీడియో సెలెక్ట్ అవుతాడు ఎస్ఐకి, సబ్ ఇన్స్పెక్టర్ కి అని అన్నారు. అయితే నాకేంటంటే అప్పుడు క్రీడలు ఏం లేవు, కానీ గ్రామీణ ప్రాంతం కాబట్టి వ్యవసాయం చేసిన అనుభవం ఉంది నాకు. నేను వ్యవసాయం చేశాను, కూలి పనులు అవిడికి. మన సిఐ కుమారస్వామి ఎలా కష్టపడ్డాడో నేను కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండే. నేను ఇప్పుడు వరంగల్ వెళ్ళాను. వరంగల్లో ఈవెంట్స్ 5 హై జంప్, లాంగ్ జంప్, రన్నింగ్, షార్ట్ పుట్, 5 ఈవెంట్స్ కి అవుట్ ఆఫ్ 5 క్వాలిఫై అయ్యాను. మళ్ళీ వరంగల్లో సెలెక్ట్ అయ్యాను. ఇది పెట్టింది ఎందుకంటే ఇది గంజాయి వదిలేద్దాం, కబడ్డీ ఆడేద్దాం. సో క్రీడల వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. ఇది ఒక మల్టీవిటామిన్ లాగా. మీరంతా స్టూడెంట్స్, మోర్ దాన్ 50% అంతా స్టూడెంట్స్ ఉన్నారు, 70% వరకు. ఈ మనం మల్టీవిటామిన్ లాగా మన క్రీడలు, నాట్ ఓన్లీ కబడ్డీ, ఒక కబడ్డీ కాదు, ప్రతి స్టూడెంట్, ప్రతి వ్యక్తి ఏదో ఒక గేమ్, తనకు ఇష్టం వచ్చినటువంటి గేమ్లో ప్రతిరోజు కొంత ఇన్వాల్వ్ అయ్యి ఫిజికల్ యాక్టివిటీస్ ను కొనసాగించాలి. ముఖ్యంగా విద్యార్థులు ఎనీ ఒక గేమ్ లో ఒక మంచి ప్రావీణ్యం సంపాదిస్తే దీని వలన మన యొక్క శరీర దారుఢ్యము పెంపొందడమే కాకుండా మనం ఆరోగ్యంగా ఉంటాము, మానసిక స్థితి కూడా బాగుంటుంది. సౌండ్ బాడీ, సౌండ్ మైండ్. మనం హెల్తీగా ఉంటేనే మంచి ఆలోచనలు వస్తాయి, మంచిగా చదువుకుంటాము, మంచి నిర్ణయాలు తీసుకుంటాము, ఒక సోదర భావం పెంపొందుతుంది. స్పోర్ట్స్ పర్సన్స్ కి ఈ ఆటల పోటీల వల్ల గెలుపోవటములు సహజంగా ఉంటాయి కాబట్టి సోదర భావం పెంపొందుతుంది, కోపం కూడా కంట్రోల్ ఉంటుంది. సో ఇలాంటి క్రీడల వల్ల మనకు చాలా లాభాలు ఉంటాయి. వీటిని ప్రాక్టీస్ చేయాలి. క్రీడలతో పాటు చదువులో కూడా రాణించాలి. ఈ నేషనల్ లెవెల్ ఇందాక సిఐ గారు అన్నట్టు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.